చతురస్రం దీర్ఘచతురస్రం అన్నది కోల్పోయి తప్పనిసరిగా అది దాని యొక్క షేపే అవుట్ అయిపోతుంది అనమాట. అంటే కరెక్ట్గా లేకుండా అది పెరిగిపోవడం వల్ల, అంటే ఆగ్నేయం పెరగడం అంటే అది పెరగడం అనేది మీ దక్షిణం వైపు పెరిగినా లేకపోతే తూర్పు వైపు పెరిగినా తప్పనిసరిగా ఆగ్నేయం పెరుగుదల అనేది కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఎప్పుడైతే అది తూర్పు వైపు పెరుగుతుందో, తూర్పు ఆగ్నేయం పెరిగింది అంటే ఖచ్చితంగా అది ఈశాన్యము తూర్పు అనేది తగ్గిందని చెప్పుకుంటాం. అదేవిధంగా దక్షిణం వైపు పెరిగితే, దక్షిణాగ్నేయం కనుక పెరిగితే తప్పనిసరిగా దక్షిణము నైరుతి అనేది తగ్గినట్టుగా కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ పెరుగుదల తగ్గుదల లేకపోతే తగ్గిపోయినా ఎప్పుడు ఈ పెరుగుదల విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, దాన్ని పటన రూపంలో చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా దాని మీద ఒక అభిప్రాయాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆగ్నేయం పెరగడం అనేది మనం క్లియర్గా గమనించుకున్నట్లయితే దీంట్లో ఖచ్చితంగా మనకు కనబడుతున్నది తూర్పు వైపు పెరిగిన ఆగ్నేయం కనబడుతుంది, అలాగే దక్షిణం వైపు పెరిగిన ఆగ్నేయం అనేది కనబడుతుంది. ఈ తూర్పు వైపు ఆ దక్షిణం వైపు పెరిగిన ఆగ్నేయం వల్ల తప్పనిసరిగా షేప్ అనేది మనకి తూర్పు వైపు అనేది ఒకటి, ఉత్తరం వైపు అలాగే దక్షిణం వైపు తగ్గిపోవడం కానీ వివిధ రకాలుగా దీంట్లో కనబడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, షేప్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా చతురస్రాకారంగాను దీర్ఘ చతురస్రంగాను కనబట్టలేదు. కాబట్టి ఈ రకంగా పెరుగుతూ వెళ్ళడం బట్టి, అంటే కొన్ని చోట్ల అతిగా పెరిగిపోవడం, కొన్ని చోట్ల ఇక్కడ ఇలాంటి పటంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకేం కనబడుతుంది, ఇది దక్షిణం వైపు పెరిగింది అంటే దక్షిణాగ్నేయం పెరిగింది. దక్షిణాగ్నేయం పెరగడం బట్టి మనకు అక్కడ ఏమేమి తగ్గిపోయి, దక్షిణం తగ్గిపోయింది, నైరుతి తగ్గిపోయింది. అలాగే ఇంకొక పటం, దాని కింద పటాన్ని గమనించుకున్నట్లయితే అది కూడా ఎటు కాకుండా మూలకి పెరిగిపోయినట్టుగా, కోణాకారంలో పెరిగిపోయినట్టుగా కనబడుతుంది. ఇంకొక చోట చూసినట్లయితే తూర్పు వైపు కాకుండా అది కంప్లీట్గా తూర్పు వైపు ప్రధానంగా పెరిగినట్టుగా ఇక్కడ ఈ పటంలో మనం గమనిస్తున్నాం. అంటే తూర్పు ఆగ్నేయం పెరిగినట్టు కనబడుతుంది. ఎప్పుడైతే తూర్పు ఆగ్నేయం పెరుగుతుందో దానికి ఆటోమేటిక్గా మనకి తూర్పు అనేది, దాంతోపాటు ఈశాన్యం అనేది తగ్గిపోయినట్టు కనబడుతుంది. ఈ పెరుగుదలలు అనే అంశాన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూపించిన అన్ని చిత్రాల్లో కూడా తూర్పుకి పెరిగిపోయిన ఆగ్నేయము, దక్షిణాన్ని పెరిగిపోయిన ఆగ్నేయము, అటు ఇటు కాకుండా మూలకి పెరిగిపోయినట్టుగా ఉండే ఆగ్నేయము మొదటిగా మనం చూసినట్లయితే ఈ తూర్పు ఆగ్నేయం అనేది పెరిగిపోవడం బట్టి ఖచ్చితంగా దానివల్ల ఏం జరుగుతుంది, మనకి తూర్పు అనేది ఈశాన్యం అనేది తగ్గినట్టుగా కనబడుతుంది. ఈ యొక్క ఈశాన్యం తగ్గుదల వల్ల అలాగే తూర్పు తగ్గుదల వల్ల వ్యక్తి యొక్క అభివృద్ధిలోనూ, కుటుంబం యొక్క అభివృద్ధిలోనూ, కుటుంబం ఏర్పడడంలోనూ అన్ని రకాలుగా కూడా మనకి ఇబ్బందులు అనేవి ఏర్పడడం అనేది ఒక పద్ధతి. ఈ తూర్పు ఆగ్నేయం వైపు పరంగా మనకి పెరిగిపోవడం బట్టి కొన్ని రకాలైన మానసిక ప్రవృత్తుల్లో తేడాలు రావడం అనేది, ఇంట్లో వాళ్ళకి మానసికంగా స్థిమితం లేకపోవడం అనేది, అవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్క పార్టు అంటే వాస్తు ప్రకారం ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కళ్ళకి సూచిస్తుందని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దాని ప్రకారం ఆగ్నేయం అనేది స్త్రీలకు సంబంధించిన స్థానంగా కూడా చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే స్త్రీలకు సంబంధించిన స్థానంలో ఈ రకమైన పెరుగుదల అధికంగా ఉండడం అనేది, అలాగే ఈశాన్యం అనేది తగ్గిపోవడం అనేది, దాదాపుగా తూర్పు అనేది తగ్గిపోవడము, దక్షిణం తగ్గిపోవడము, నైరుతి తగ్గిపోవడము, ఇవన్నీ ఏర్పడడం బట్టి ఈ పెరుగుదల వల్ల ఒక్క రకమైన ఇబ్బంది, నష్టం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా రకాలైన ఇళ్ళు చూసినప్పుడు అది స్థలాలైనా, కట్టిన ఇళ్ళైనా, ఆ నిర్మాణాల్లో తప్పనిసరిగా అది ప్రహారీ గోడల నిర్మాణంలో కూడా అలా ఆగ్నేయాన్ని పెంచుకుని వెళ్ళిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ రకంగా పెరుగుదల బట్టి తప్పనిసరిగా స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలు, స్త్రీలకు సంబంధించిన బాధలు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది, కుటుంబ పరంగా ఈ రకంగా తూర్పాగ్నేయం పెరిగిపోవడం బట్టి కుటుంబంలో యజమానికి మాట చలామణి కాలేకపోవడం అనేది, ముందుకు వెళదామన్నా వెళ్ళలేని పరిస్థితులు రావడం అనేది, అలాగే సంఘంలో మర్యాదలు అనేవి కొంత తగ్గుదల అనేది, అలాగే కుటుంబం ఏర్పడడంలో కానీ, ఆ ఏర్పడ్డ కుటుంబం అభివృద్ధిలోకి రావడంలో కానీ, తర్వాత ధనం ప్రకారం చూసుకున్నా అంటే ఫైనాన్షియల్ విషయాల్లో చూసుకున్నా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా మనం గమనించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తూర్పాగ్నేయం యొక్క పెరుగుదల వల్ల. అదే దక్షిణాగ్నేయం పెరుగుదల వల్ల ఏం జరుగుతుందంటే, దక్షిణాగ్నేయం వల్ల పెరుగుతూ వెళ్ళిపోవడం బట్టి మన దక్షిణము నైరుతి అనేవి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల వ్యక్తికి ఆశించిన అభివృద్ధిలో, సంఘంలో పలుకుబడి కానీ, తను ఏర్పరచుకున్న దాంట్లో తను ముందుకు వెళ్ళేటప్పుడు కూడా అనుకోని ఆటంకాలు ఎదురవడం కానీ, అతని మాట చలామణి కాలేకపోవడం కానీ, తన కింద పనిచేసే వాళ్ళు కూడా తన మాట వినడానికి ఎదురు తిరిగే పరిస్థితులు ఏర్పడడం కానీ, అలాగే ఆ కుటుంబంలో వారికి రకరకాలైన అలవాట్లకి లోనయ్యే అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఇందులో చూడడం జరుగుతుంది. పద్మచారాణి గారు, మరి ఆగ్నేయ దిక్కు గురించి మరిన్ని విషయాలు చర్చించబోయే ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. మరి ఆగ్నేయం మూత పడితే ఏమన్నా నష్టం ఉంటుందంటారా? ఏదైనా సరే మూత పడ్డము అంటే కంప్లీట్గా దానివల్ల అభివృద్ధి అనే దానికి కూడా ఇది ఇండికేషన్ చెప్తాం. అసలు మూత పడ్డం అనే దాన్ని కూడా మనము చిత్ర రూపంలో కూడా గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా అసలు ఆ మూత అన్నది ఏంటన్నది మనకు అర్థమవుతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే దక్షిణం, తూర్పు ఈ రెండిటికి మధ్య భాగాన్ని మనం ఆగ్నేయం అని చెప్పుకోవడం జరిగింది. మనం ఇల్లు కట్టేసిన తర్వాత ప్రహారీ గోడ నిర్మాణంలో అటు దక్షిణం గోడ మించి, ఇటు పక్కన తూర్పు గోడ మించి, రెండిటి మించి తీసుకొని కొంతమంది ఒక కప్పులో వేయడం జరుగుతుంది. అంటే ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత ప్రహారీ గోడకి ఇంటికి మధ్య భాగంలో కొంతమంది అక్కడ ఏంటంటే ఏదైనా ఒక
రూమ్లా కట్టుకోవడం కానీ, లేకపోతే ఎవరన్నా బయట వాళ్ళకి ఇవ్వడానికి ఒక చిన్న రూమ్లో వేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఎడిషనల్గా కట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ కట్టుకోవడానికి నిర్మాణాన్ని ఏం చేస్తారంటే చాలామంది సాధారణంగా ఈ యొక్క తూర్పు గోడ మించి ఇటు పక్కన దక్షిణం గోడ మించి తీసుకొని కట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రెండింటిని కలుపుతూ కడతారో దాన్ని మూత వేసినట్టుగానే మనం చెప్తాం. అంటే దాన్ని రేకులతో వేసే వాళ్ళు ఉంటారు, గట్టిగా కట్టడంతో కట్టే వాళ్ళు ఉంటారు, ఆస్బెస్టాస్తో రకరకాలుగా దాన్ని వేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా మూసివేయడం అనేది ఆగ్నేయ మూతగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇంట్లో అనుకోని ఇబ్బందులు సడన్గా రావడం అనేది, అనుకోని అనారోగ్య సూచనలు, స్త్రీల మధ్య కలహాలు, అనుకోకుండా మానసికంగా విపరీతాలు జరగడం అనేది, తర్వాత వ్యక్తి యొక్క అభివృద్ధిలో కుంటుపడడం అనేది, అనుకోని యాక్సిడెంట్స్లా అని కాకపోయినా ఆరోగ్యపరమైన నష్టాలు జరగడం అనేది కూడా మనం ఇందులో క్లియర్గా గమనించుకోవచ్చు. అయితే ఇది కూడా మనం ఒక దృశ్య రూపంలో చూసినట్లయితే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఇందులో ఈ యొక్క పార్ట్ని, ఇది ఆగ్నేయం అనేది ఇక్కడ మూతపడినట్టుగా మనకు క్లియర్గా కనబడుతుంది. ఈ రకంగా ఈ ఆగ్నేయం అనేది ఇటు పక్కన తూర్పు గోడ మించి ఒకటి, అలాగే మనం తీసుకున్నట్లయితే దక్షిణం గోడ మించి రెండింటినీ కలుపుతూ ఇక్కడ మూత వేయడం అనేది జరిగింది. అంటే ఎర్ర మార్కుతో మనం చేసి చూపించడం జరిగింది. ఈ రకంగా రెండింటినీ కలుపుతూ ఎప్పుడైతే ఇది మూత వేసేయడం జరుగుతుందో, ఇది ఇంటికి బయట ప్రహారీ గోడకి, దాని మీద తూర్పు గోడ మించి, అలాగే ఈ రకంగా మన దక్షిణ గోడ మించి తీసుకొని కలుపుతూ ఆ రెండింటినీ కలుపుతూ వేయడం బట్టి మూసివేయడం జరిగింది. ఆ మూసివేయడం బట్టి అందరి మధ్య ఒక రకమైన కలతలు ఏర్పడడం అనేది ఇవన్నీ క్లియర్గా కనబడతాయి. కాబట్టి ఆగ్నేయం మూత వల్ల అనుకోని ఇబ్బంది, అది మాత్రమే కాదు, ఆగ్నేయం మూత పడుతూ అదే సమయంలో నైరుతిలో కూడా ఏమైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా, ఏదైనా గోతులు లాంటివి ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు కూడా దీని యొక్క ప్రభావం అనేది మనం తీవ్ర స్థాయిలో చూడడం అనేది జరుగుతుంది. పద్మచారాణి గారు, మరి అలాగే ఆగ్నేయంలో బావులు, గుంతలు, సెప్టిక్ ట్యాంకులు వంటివి ఉండవచ్చు అంటారా? సాధారణంగా వాటిని ఉండకూడదనే చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే ఈ మూత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో ఆగ్నేయం అనేది స్త్రీలకు సంబంధించిన స్థానంగా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ రకమైన బావులైనా గుంటలైనా ఏదైనా సరే అవి ఎంతసేపు కూడా తూర్పు వైపు, ఈశాన్యం వైపు ఒప్పుకోవచ్చు తప్ప, ఎప్పుడైతే ఈ సెప్టిక్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనం అటువైపు తీసుకుంటామో ఆగ్నేయం వైపు, ఆగ్నేయంలో ఇలాంటి గుంటలు ఏర్పడడం బట్టి వీటి వల్ల తప్పనిసరిగా మానసికంగా అశాంతి ఏర్పడడం అనేది, స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడడం అనేది, అంటే క్యూర్ అవ్వడానికి కూడా ఎక్కువ కాలం తీసుకునే పరిస్థితులు రావడం అనేది, స్త్రీలకు సంబంధించిన గర్భానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడడం అనేది, ఒకవేళ గర్భం వచ్చినా దాని విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు పడుతూ దానికి డెలివరీ అయ్యే పరిస్థితులు రావడం, వ్యక్తులకు కూడా ఏదైనా ఎవరితో పాటు జాయింట్గా ఏదైనా వ్యవహారాలు నిర్వహిస్తున్నా కూడా సంఘంలో ఇబ్బందులు ఏర్పడము, వ్యక్తులకు సంబంధించి కొన్ని రకాలైన దుర్వ్యసనాలకి లోనయ్యే అవకాశాలు ఉండడం అనేది, తర్వాత డాక్టర్లకి అంతుపట్టని ఊహించని అనారోగ్యాలు రావడం అనేది, వీటితో పాటుగా వివాహం అయినా కూడా స్త్రీలు ఏదో కారణం వల్ల ఎక్కువ సమయం పుట్టింటికి రావడం అనేది, అంటే పుట్టింట్లో ఉండిపోయే పరిస్థితి రావడం అనేది, స్త్రీలకు సంబంధించి మానసికంగా ఒక రకమైన నిరాశలు, ఇబ్బందికరంగా ఉండడం, ధన నష్టం జరగడము, మానసికంగా బాగుండకపోవడం అనే రకాలైన అంశాలను కూడా ఇందులో మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. పద్మచారాణి గారు, మరి అలాగే వాస్తుశాస్త్రపరంగా ఆగ్నేయ దిక్కు యొక్క శుభ అశుభ ఫలితాలను తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా ఇది. ఎందుకంటే ఆగ్నేయ దిక్కు అనుకునేటప్పటికీ దాని గురించి మనం తీసుకునే అతి ముఖ్యమైన ఫలితాల్లో ఇప్పుడు ఈ తూర్పుకి దక్షిణానికి మధ్యలో వస్తుంది. ఇది ఒక విదిక్కు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. దీని యొక్క శుభ అశుభ ఫలితాలు తీసుకున్నప్పుడు దీంట్లో అతి ప్రధానంగా తీసుకుంటే ఇది వ్యక్తికి సంబంధించి ఆలోచనలో కానీ, వ్యవహారాల్లో కానీ, తర్వాత వ్యసనాలకు సంబంధించి కానీ, లేకపోతే సొసైటీలో ఉండే మనుషులతో ఉండే డీలింగ్స్లో కానీ, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రభావం వీటన్నిటి మీద మనం చూస్తాం. పురుషులకు సంబంధించి కూడా వాళ్ళకి ఏదైనా వ్యసనాలు, అంటే రకరకాల వ్యసనాలు, అంటే చాలా రకాలైన వాటిని వ్యసనాలుగా చెప్తాం. ఎక్కువ మద్యపానానికి సంబంధించి కానీ, లేకపోతే దానికి సంబంధించి ఇంట్లో పిల్లల మీద కూడా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవలేకపోవడం, అలాగే కుటుంబ పరంగా పిల్లలకి ఏది సీరియస్గా తీసుకోకపోవడం, ఎప్పుడూ కూడా ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని దాని పరంగా వెళ్ళాలి అన్న ఆసక్తి లేకపోవడం, ఎక్కువగా స్నేహితులతో తిరగడం, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం, స్త్రీల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకుని దాని పరంగా ముందుకెళ్ళడం, ఇంకా ఈ రకంగా రకరకాలైన అలవాట్లు అనేవి ఆగ్నేయం ఇబ్బందుల వల్ల వ్యక్తుల మీద కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆగ్నేయం అన్ని విధాలుగా కూడా ఏమీ తెగకుండా, ఏ రకంగానూ పెరగకుండా, అన్ని విధాలుగా నీట్గా అంటే ఉండవలసినట్టుగా ఈ చతురస్రాకారంగా
దీర్ఘచతురస్రాకారంగా ఇంటి నిర్మాణం ఉన్నప్పుడు ఇంట్లో ప్రహారీ గోడ నిర్మాణంలో కూడా ఆగ్నేయము ఏ రకంగానూ పక్కకి జరగకుండా కరెక్ట్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ఇంట్లో వాళ్ళకి స్త్రీలకు సంబంధించి మానసిక క్షోభ లేకపోవడము, స్త్రీలు కూడా వివాహమైనా కూడా పుట్టింట్లోనూ అత్తింట్లోనూ ఆనందదాయకంగా ఉండడం అనేది, స్త్రీలకు ఏదైనా అనారోగ్యాలు వచ్చినా కూడా అవి తొందరగా తగ్గిపోవడం అనేది, అలాగే గర్భానికి సంబంధించి ఎలాంటి భయాలు కంగారు లేకుండా ఉండడం అనేది, స్త్రీలకి పురుషులకి మధ్య అంటే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఏర్పడము, భార్యని ఏ రకంగానూ హింసించి కష్టపెట్టకుండా ఉండే పరిస్థితులు అనేవి, అంటే ఈ రకమైన పెరుగుదలల వల్ల మానసికంగా మెంటల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మానసికంగా ఒకరితో ఒకళ్ళు ఉండే విధానంలో కూడా కొన్ని మార్పులు అనేవి ఏర్పడతాయి. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో కరెక్ట్గా, అంటే ఏ రకంగానూ తెగకుండా ఏ రకంగానూ పెరగకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా ఇంటి నిర్మాణాన్ని గావించుకున్నప్పుడు ఆగ్నేయంలో ఎలాంటి దోషాలు లేకుండా, అంటే ఏ రకంగా దోషాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పెరిగిపోకుండా ఉంటాయో, స్త్రీలకి సంబంధించిన విషయాల మీద పురుషులు ఆసక్తికరంగా ఉంటుంటే స్త్రీలని వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా స్త్రీల గురించి ఎక్కువ ఆలోచించడం అనేది, స్త్రీలు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు ఇదవ్వడం అనేది, చక్కగా దాంతోపాటుగా వాళ్ళు ఒక మంచి బ్యూటీషియన్గా, ఒక పొలిటికల్ పర్సన్గా, అలాగే స్త్రీలు వాళ్ళు ఎంచుకున్న రంగంలో చాలా చక్కగా ముందుకు దూసుకుపోయేట్టుగా ఒక చక్కటి డాక్టర్గా, ఒకటని కాదు ఆగ్నేయం అన్ని విధాలుగా కూడా బాగుండి ఏ రకంగా తెగకుండా పెరగకుండా అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఆ ఇంట్లో స్త్రీ చాలా చక్కటి మనశ్శాంతితో ఉండి తను ఆశించిన రీతిలో చక్కటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఈ ఆగ్నేయపరమైన దోషం వల్ల కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క సత్ఫలితాలు కానప్పుడు మనం చూసేది ఎలా ఉంటుందంటే, స్త్రీలకి మధ్య శత్రుత్వం, ఒక స్త్రీ యొక్క ఎదుగుదల అదే ఇంట్లో మరొక స్త్రీ ఓర్వలేంతనం అనేది, ప్రతి నిమిషము ఆ స్త్రీ మానసికంగా కష్టపెట్టుకోవడం అనేది, ముందుకు వెడదామనుకోవడానికి అనేక రకాలైన చక్కటి తోడ్పాట్లు ఏర్పడుతున్నా కూడా దానికి చూసి కంగారుపడి భయపడి ఆగిపోయే పరిస్థితులు, తన మీద తనకి స్థైర్యం లోపించడం అనేది, ఇవన్నీ కూడా కొన్ని రకాలైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆగ్నేయం అనే దిక్కును కనుక మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా సంపూర్ణంగా ఉండి ఏ రకంగా పెరుగుదల ఎదుగుదల లేకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్త్రీలకు సంబంధించి బాగుండడం, ఆరోగ్యపరంగా బాగుండడం, మగవారికి కూడా చక్కటి లక్షణాలు ఉండడము, మగవారు కూడా మంచి అలవాట్లు ఏర్పరచుకోవడం అనేది, ఎప్పుడైతే అక్కడ మనకి సెప్టిక్లు తర్వాత నీటి గుంటలు ఉంటాయో, ఎప్పుడైతే నీటి ప్రవాహాన్ని కూడా మనం అటువైపు తీసుకుంటామో దాని విషయంలో తప్పనిసరిగా పురుషులకి సంబంధించి కూడా సరైన స్థైర్యం లేకపోవడము, కొన్ని రకాలైన అలవాట్లు ఏర్పడము, దానివల్ల భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత లోపించడం అనేది కూడా మనం చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఈ సత్ఫలితాలన్నీ కూడా ఉండాలి అంటే మన యొక్క నిర్మాణం చేసుకునే గృహంలో మనం అన్ని విధాలుగా బాగుండేట్టుగా చూసుకోవాలి. ఆగ్నేయ దిక్కు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు గుడ్ టైం కార్యక్రమంలో చిన్న విరామం. మరి ఆగ్నేయ దిక్కుకి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన సలహాలు ఉంటే తెలియజేస్తారా? తప్పకుండా. ఆగ్నేయానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫలితాల్లో ఎవరైనా సరే, ప్రతి వాళ్ళు కూడా, అది సొంత ఇల్లు అయినా సరే అద్దిల్లైనా సరే, వాళ్ళు అతి ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, నిర్మాణం కావించుకున్న ఇంటికి అది అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా బాగా గమనించుకోవాలి. ఎప్పుడూ కూడా ఆగ్నేయం పెరిగిపోవడం, ఆగ్నేయంలో తెగిపోవడం, ఆగ్నేయంలో వీధి సోలలు, లేకపోతే ఆగ్నేయానికి సంబంధించి ఏదన్నా ఎదుర్కొనే ఇబ్బందులు లాంటివి ఉండడము, లేకపోతే ప్రహారీ గోడ మీద ఇలాంటి మూతలు కప్పులు ఏర్పడడం అనేది, అలాగే అక్కడ సెప్టిక్ నిర్మాణాలు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఆగ్నేయపరమైన దోషాలని చెప్పుకుంటాం. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా తీసుకునే దాంట్లో మనం తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా ఆగ్నేయానికి సంబంధించిన స్థలం అంటే మనం తీసుకున్నది తూర్పు ముఖమైనా కూడా ఆగ్నేయంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. మనం తీసుకోబోతున్న ఇంటికి ఏదైనా ఆగ్నేయ పరంగా ఇలాంటి చిక్కులు ఉన్నట్టుగా మనం గమనించినట్లయితే, అంటే ఆగ్నేయం ఇలా పెరిగిపోయిన స్థలం కొనుక్కోవాల్సి వచ్చినా, లేకపోతే ఆగ్నేయంలో ఏదైనా నీటి గుంటలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కొనుక్కున్నాక బాగు చేద్దాంలే అని అనుకోకుండా, కొనుక్కోవడానికి ముందే అది వాళ్ళు సరిచేసినట్లయితే తీసుకోవడానికి మీరు ముందుకు వెళ్ళాలి తప్ప, తూర్పు ముఖంగా ఉంది కదా కాబట్టి ఆగ్నేయంలో దోషం ఉన్నా కూడా మనం తీసుకున్నాక దాన్ని సరిచేసుకుందాంలే అన్న అంశం అనేది సరైన అంశం కాదు. ఈ రకమైన గోతులు, గుంటలు, సెప్టిక్ నిర్మాణాలు, అలాగే దాంతోపాటుగా ఈ రకంగా ఆగ్నేయం మూతలు పడిపోయి ఉండడము, ఈ రకమైన నిర్మాణాలని ముందు తీసేసుకొని తర్వాత నెమ్మదిగా కాలక్రమేణా మనకి సమయం కుదిరినప్పుడు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సరి చేసుకోవచ్చులే అనుకుని కానీ, లేకపోతే కొంతమంది మనం ఉండేది అద్దిల్లే కదా, మనది సొంతం కానప్పుడు మనకి అది మన మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుందిలే, ఆగ్నేయం తెగిపోయినా మనకు వచ్చి నష్టం లేదు, పెరిగిపోయినా నష్టం లేదు, ఆగ్నేయం మూతపడినా నష్టం లేదు, ఏ రకమైన వీసులున్నా నష్టం లేదులే కదా, మనం కాదు కదా కొనుక్కున్నది అనే అభిప్రాయాన్ని పక్కన పెట్టుకుని, ఎందుకంటే పూర్వకాలంలో
మనం చెప్పుకున్నట్లుగా ఒకప్పుడైతే జమీందారులు ఏం చేసేవాళ్ళంటే కొన్ని రకాలైనవి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో అక్కడ ఉండే వాళ్ళకి కొన్ని నిర్మాణాలు ఊరికే ఇచ్చి కొంతకాలం అందులో ఉండమని చెప్పేవాళ్ళు. వీళ్ళు అద్దెలవి కట్టేవాళ్ళు కాదు కాబట్టి దాంట్లో చేసే కార్యక్రమాలు ఏదైనా సరే ఆ రకమైన యజమానికి చెందుతుంది అనుకోవడం జరిగేది. కానీ ఈనాడు ప్రతి వాళ్ళం కూడా సొంత ఇల్లే కాకపోయినా అద్దెల్లైనా అద్దె ఇచ్చి ఉంటున్నప్పుడు మన మీద ఆ రకమైన ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఆ తీసుకునే జాగ్రత్తల్లో కూడా ఒకవేళ కొనుక్కునేటప్పుడైనా తప్పనిసరిగా ఈ రకంగా ఆగ్నేయంలో దోషాలు ఉన్నవి కాకుండా ఒకవేళ కొనే ముందైనా సరే అవన్నీ పూర్తి చేయించాక కొనుక్కుంటే తప్ప మనకి ఆరోగ్యపరంగా ఉండదు. ఆగ్నేయపరమైన దోషాల వల్ల స్త్రీలకి ఋతు సంబంధమైన ఇబ్బందులు, తర్వాత దాంతోపాటు ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్తో పాటుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసికంగా బాగుండకపోవటము, ఘర్షణాత్మకంగా ఉండడము, భార్యాభర్తల మధ్య వ్యతిరేక స్వభావాలు ఏర్పడము, పిల్లలకు కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడము, వాళ్ళకి చదువు కంటే కూడా వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉండడము, దాంతో వారు కొత్త కొత్త అలవాట్లు చేసుకోవడం అనేది, చిన్నతనంలోనే పెద్ద పెద్ద అలవాట్లు ఏర్పరచుకోవడం అనేది, పెద్ద పెద్ద అలవాట్లు పెద్దవాళ్ళకు కూడా ఉండడం అనేది, అకారణంగా డబ్బులు ఖర్చు అయిపోవడం అనేది, డాక్టర్లకు కూడా అంతుపట్టని విచిత్రమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది, ఇవన్నీ కూడా స్త్రీ పురుషులకి ఏర్పడుతున్నప్పటికీ స్త్రీలకు సంబంధించిన స్థానంగా దీన్ని చెప్పుకుంటాం. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సంబంధించి స్త్రీలకు సంబంధించిన స్థానం కాబట్టి దీని విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ఖచ్చితంగా ఆగ్నేయంలో వంటగది ఉంటే చాలా మంచిది. అలాగే ఆగ్నేయంలో ఎలాంటి నీటి పారుదలలు లేకుండా, అలాగే ఆగ్నేయంలో ఈ రకమైన ఇబ్బందులు లేకుండా, తెగిపోకుండా అన్ని రకాలుగా చూసుకొని అన్నీ బాగున్నప్పుడే అది కొనడానికి ముందుకు వెళ్ళాలి తప్ప కొన్నాక చూసుకుందాంలే తర్వాత బాగుంటుందంటే అది చాలా ఇబ్బందులని, నష్టాలని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనితో పాటుగా బయట నుంచి వచ్చే గాలి కూడా ధారాళంగా గాలి వెలుతురు వచ్చేట్టుగా ఇంటి నిర్మాణంలో అన్నీ ఓపెన్గా పెట్టుకొని ఉంచుకోవడం, అంటే 4 వైపులా కూడా గాలి వెలుతురు ధారాళంగా తగిలేట్టుగా పెట్టుకోవడం అనేది, ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటామో ఆగ్నేయపరంగా మనం ముఖం పెట్టి కట్టుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మనం జాతక పరంగా పరిశీలించుకొని మన జాతకంలో మనకి ఆగ్నేయపరంగా ఉండే విశేషమైన లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకొని దానిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని కట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఆరోగ్యపరంగా, మానసికంగా కూడా వ్యక్తి యొక్క అభివృద్ధి అందులో ఉంటుంది. పద్మజారాణి గారు, మీరు అలాగే మరి తూర్పు ముఖంగా, ఈశాన్య ముఖంగా కట్టుకోవచ్చు అని చెప్పారు కదా, మరి అలాగే కొంతమంది ఆగ్నేయ ముఖంగా పెట్టి కట్టుకుంటూ ఉంటారు కదా, వాటి వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అసలు అలా కట్టుకోవచ్చా, వివరాలు చెప్తారా? సాధారణంగా మనకి పూర్వకాలం నుంచి కూడా దిక్కుల్లోనే కట్టుకునే వాళ్ళు తప్ప విదిక్కులకి అంత ప్రాధాన్యత అనేది అప్పుడు ఎప్పుడూ లేదు. దిక్కులు అంటే మనం ఇందులో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని చెప్తాం. విదిక్కులుగా చెప్పుకునేటప్పటికీ ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్య అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఈ రోజుల్లో చాలా మందిని చూస్తే వాళ్ళు ప్రత్యేకంగా కావాలని కూడా ఉన్న ఇంటిని జరిపేసుకుంటూ ఈశాన్యం వైపు పెట్టుకుంటూ గుమ్మాలు కట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం. నిజం చెప్పాలంటే దిక్కులకే ప్రాధాన్యత తప్ప విదిక్కుల్లో పెట్టుకుని కట్టుకోవడం అనేది అంత కాదు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఆగ్నేయం కూడా దీన్ని విదిక్కుగానే చెప్పుకుంటాం. అంటే ఈ యొక్క తూర్పుకి దక్షిణానికి మధ్యస్థానంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విదిక్కులో కనుక ఇల్లు కట్టుకోవడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి. జ్యోతిష్యపరంగా తీసుకున్నా కూడా చాలామందికి ఆగ్నేయ దోషాలు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని చార్ట్లు చూడంగానే మనం ఇమీడియట్గా ఈ చార్ట్ వాళ్ళు ఆగ్నేయపరంగా ముఖం పెట్టి కట్టుకోకూడదు, ఆగ్నేయంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆగ్నేయంలో వీళ్ళకి తెగు ఉంటుంది, లేకపోతే ఆగ్నేయంలో ఏదైనా వీధి శివులు ఉంటుంది, ఇలా మనం చెప్పుకోవడం ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాం జాతకపరంగా చెప్పుకున్నప్పుడు. అసలు అంటే ఆ రకంగా తీసుకున్నప్పుడు అసలు ఆగ్నేయపరంగా ముఖం పెట్టి కట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అలా గనక అయినా సరే కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రకంగా తూర్పు ఆగ్నేయంగా ముఖం పెట్టుకుని కట్టుకుంటే, అంటే చాలామంది రోజుల్లో దక్షిణాగ్నేయంలో పెట్టుకుని కట్టుకుంటున్నారు, కానీ తూర్పు ఆగ్నేయ పరంగా పెట్టుకున్నప్పుడు ఆ నడకలు అంటాం, ఆ నడక అనేది అది నైరుతి పరంగా మనకు ఉంటుంది. నైరుతిని చూస్తూ నడిచినట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ తూర్పు ఆగ్నేయ ముఖంగా పెట్టుకుని ఇల్లు కట్టుకోవడం జరుగుతుందో దాంట్లో వ్యక్తి నడవడికలో కానీ, నడతలో కానీ, తను ఎంతో మంచిగా ఉందనుకున్న ఆలోచన వ్యవహారంలో కానీ, ముందుకు వెళ్ళే ఆలోచనలో గండిపడ్డం కానీ, లేకపోతే స్త్రీలకు సంబంధించి వచ్చే ఆలోచన వ్యవహారాల్లో కానీ, స్త్రీలకు సంబంధించిన ఎదుగుదలలో కానీ, స్త్రీల యొక్క లక్షణాలలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఊహించని కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆగ్నేయంలో పెట్టుకోవచ్చా అన్న అంశాన్ని పరిగణలో తీసుకుంటే, అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా కట్టడాలు చూస్తుంటే దక్షిణాగ్నేయంలో పెట్టుకుని చాలా రకాలైన అపార్ట్మెంట్ నిర్మాణాలు చూసుకుంటున్నా కూడా అవి ఎలా ఉంటున్నాయంటే దక్షిణాగ్నేయంలో లేకపోతే ఈ రకంగా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవడం, అంటే అందరూ కామన్గా నడిచేది, పైన ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉండే విషయం వచ్చేటప్పటికి మళ్ళీ అది తూర్పు కానీ ఈశాన్యంగానే ఉండడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆగ్నేయం ప్రధానంగా దాన్ని వాళ్ళు గేటుగా పెట్టుకుంటారో, అది కూడా ముఖ్యంగా
ఈ తూర్పు ఆగ్నేయాన్ని ప్రధానంగా పెట్టుకున్నట్లయితే, అంటే చాలా మటుకు వాస్తుశాస్త్ర పండితుల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఆ సలహా ఇవ్వరు, అలా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోమనో సలహా ఇవ్వడం జరగదు. అయినా కూడా కొంతమంది అక్కడ దాకా వెళ్ళడం దేనికి, మనం ఎలాగో కట్టుకుంటున్నాం కదా, మనకి ఇలాగే వచ్చింది కాబట్టి అవకాశం, ఇలాగే కట్టుకుందామని కట్టుకున్నా కూడా దానివల్ల అందులో నివసించే వాళ్ళందరికీ కూడా మనసు మీద కూడా వాస్తు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం ఎలా ఉండాలి అని మనం అనుకోవడం వేరు, మనం ఉండేందుకు పరిస్థితులు దోహదపడడం వేరు. అంటే పరిస్థితులు, వాతావరణము, పరిసరాలు అన్నీ కూడా వ్యక్తి యొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తి ఈ రకంగా ఆగ్నేయపరంగా కట్టుకోవడం జరుగుతుందో, తెలిసి కానీ తెలియక కానీ, అది కూడా ముఖ్యంగా ఈ తూర్పు ఆగ్నేయంలో కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకొని ప్రధానంగా కట్టుకోవడం, వాటిల్లోనే అనుకోకుండా మూతలు వేసుకోవడం, వీటన్నిటి వల్ల నైరుతిలో నడకలు రావడం, వీటి వల్ల వ్యక్తి యొక్క మానసిక పరిస్థితుల్లో ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవడము, తను ఆశించినట్టుగా కాకుండా ఒకప్పుడున్న తను ఇప్పుడు ఈ రకంగా మారాడు అనే పరిస్థితులు రావడం అనేది, అది అలవాట్ల పరంగా కావచ్చు, వ్యవహారాల పరంగా కావచ్చు, వ్యక్తులతో డీలింగులు కావచ్చు, సొసైటీలో వ్యక్తులతో అనుకోని గొడవల్లో కావచ్చు, స్త్రీలకు సంబంధించిన గొడవల్లో కావచ్చు, అనేక రకాలైన అంశాలు. అంటే అతి ముఖ్యంగా ఇది మన స్త్రీలకు సంబంధించిన స్థానం అని ఎప్పుడైతే చెప్పామో, దానివల్ల తప్పనిసరిగా స్త్రీలతో మనకి భేదాభిప్రాయాలు రావడము, కుటుంబంలో ఉండే స్త్రీలు కావచ్చు, వృత్తిలో మనకి ఎదురైన స్త్రీలు కావచ్చు, వాళ్ళతో అభిప్రాయ భేదాలు రావడము, ఆరోగ్యపరమైన చిక్కులు ఏర్పడడం అనేది, తర్వాత వ్యక్తికి అలవాట్ల పరంగా రకరకాలుగా మనస్తత్వం మారడం అనేది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఆగ్నేయంలో, ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం ప్రధానంగా పెట్టుకొని కట్టుకోకుండా ఉండడం అనేది కూడా చాలా మంచిది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మరి ఆగ్నేయ దిక్కు యొక్క ప్రాధాన్యతను చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఓకే అమ్మా. ఇది ఈనాటి గుడ్ టైం ప్రత్యేక కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.